హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో కట్టు ప్యాటర్న్ బ్లౌజ్ అనేది 40 సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ప్యాటర్న్ బ్లౌజ్ అన్నమాట. నెక్ డిజైన్ అయితే వస్తుంది. మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచ్ అన్నమాట. మనకు వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాము. ఇక్కడ మార్జిన్ కోసం 2 ఇంచ్ అనేది తీసుకున్నాము. 4వ భాగం వచ్చేసి 10 ఇంచ్ అంటే 40 సైజ్ బ్లౌజ్. వేస్ట్ సైజ్ వచ్చేసి మొత్తం మీద 33 అనేది ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ అనేది ఆమ్ హోల్ పొడవు అన్నమాట. ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 10 ఇంచ్ అన్నమాట. 10.5 నెక్ పొడవు వచ్చేసి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. మొత్తం ఇది 5.5 అన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 3 అన్నమాట. నెక్ షోల్డర్ వచ్చేసి నెక్ విడ్త్ 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచి అన్నమాట. ఈ విధంగా ఇది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ అనేది 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మార్జిన్ కొలతలు అనే విధంగా ఉంది. పేపర్ క్యాన్వాస్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద మనము 5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అంటే 10 ఇంచ్ వెడల్పు. పొడవు వచ్చేసి బ్లౌజ్కి ఎలా ఉందో మన బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ పీస్ అనేది మనం 4 ఇంచ్ పక్కకు అనేది తీసేసుకొని పెట్టుకోవాలి. అది తర్వాత స్టిచ్చింగ్లో నేను చెప్తాను. అదేవిధంగా ఈ పేపర్ క్యాన్వాస్ అనేది మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. డబల్ మీద 10 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, మనము డబల్ మీద 5 ఇంచ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒక 2 ఇంచెస్కి మనము బ్లౌజ్ పొడవు ఏదైతే ఉందో దాని పొడవు వచ్చేసి ఒక 2 ఇంచ్ వెడల్పు మీద ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత సెంటర్కి అనేది మనము ఫోల్డింగ్ చేసి నీట్గా కచ్చా పీస్ అనేది లేకుండా 2 మడతల అనేది మనం ఫోల్డింగ్ చేసుకున్నాము కదా, 4 భాగాలు అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనము సైజ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మన షార్ట్ వీడియోలో వచ్చేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఉంది, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇప్పుడు సెంటర్కి అనేది కింద నుంచి మనం సెంటర్కి అనేది పెట్టేసుకుని ఈ విధంగా మనము స్కాలప్ అంతా పేపర్ క్యాన్వాస్ మీద ఒక స్కెచ్ పెన్ తీసుకొని మనం అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మీద మనము గీసుకోవాలన్నమాట. పెన్నుతో డ్రా అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి సగానికి పెట్టుకొని కింద వచ్చేసి 1 ఇంచ్ అనేది మనకు మార్జిన్లోకి పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ తప్పు అనేది వచ్చేసింది, సారీ. మళ్ళీ మనం ఇక్కడ తిప్పేసి పెట్టేసుకుంటాము. ఈ విధంగా మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుని 1కి 2 సార్లు ఈ విధంగా చూసుకొని మనం పెట్టేసుకోవాలండి. ఇక్కడ అనేది 1/2 ఇంచుకి సగానికి అంటే మనం ఫోల్డింగ్ మనం తీసినప్పుడు మనకు ఫుల్ అనేది వస్తుంది పై పక్కన. ఈ విధంగా మనము స్కాలప్ అనేది కటింగ్ చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ అనేది నెక్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. అలాగే సింపుల్గా అర్థమయ్యే రీతిగా కొత్త వారి కోసం నేనైతే ఈ డిజైన్ నుండి చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ స్కాలప్ని ఈ విధంగా మనము డ్రా చేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి. 1.5 వెడల్పులో మనం అనేది జారిపోకుండా ఈ పిన్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా 1.5 వెడల్పులో అనేది చూసుకుని మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 అనేది తీసుకున్నాను. 1.5 ఇంచ్కైనా తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఎదురు అనేది చూసుకుని మనము ఐరన్తో ఎడ్జ్కి అనేది మనము పేపర్ క్యాన్వాస్ని ప్రెస్ అనేది చేసుకోవాలి. ఈ ఐరన్ క్యాన్వాస్కి మనకు గమ్ అనేది ఉంటుంది కాబట్టి ఐరన్ చేసినప్పుడు అతుక్కుంటుంది అన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత 2 సైడ్లు మనకు ఎదురు పడేటట్లు చూసుకుని మనము పేపర్ క్యాన్వాస్ అనేది ఈ విధంగా సైడ్స్కి అనేది బ్లౌజ్కి వస్తుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఈ డిజైనర్ బ్లౌజ్ అనేది ఉంటుంది.
ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ అన్నమాట. ఈ స్కాలప్ డిజైన్ అనేది రకరకాలుగా మనం డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు. స్కాలపింగ్ బార్డర్లో ఇది ఒక మోడల్ అన్నమాట. ఇలా మనం అనేది ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ పీస్ అనేది తీసుకోవాలి. ఈ మెయిన్ పీస్ని సగానికి ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ బ్లౌజెస్, ఈ మోడల్ అనేది పట్టు బ్లౌజెస్ కానీ అలాగే ప్యాటర్న్ బ్లౌజెస్కు అంటే డ్యూయల్ అన్నమాట, ఆపోజిట్ కలర్లో ఉంటాయి కదా, అలాంటి బ్లౌజ్లకు అయితే చాలా బాగుంటాయి. ఇట్లా ఈ విధంగా ఎదురెదురు మనకు మెయిన్ పీస్ అనేది మన సైడ్ ఉండేటట్లు పెట్టుకుని క్యాన్వాస్ అనేది లోపలికి పడేటట్లు చెక్ చేసుకుని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఒక అవుట్ సైడ్ మాత్రం ఇట్లా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మెయిన్ పీస్ అనేది తీసుకొని లైనింగ్ అనేది ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఇటు సైడ్ వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టేసుకుని మనము పెద్ద కుట్ట అనేది పెట్టేసి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు క్యాన్వాస్ అయితే ఏది ఉందో రౌండ్గా స్కాలప్ డిజైన్ చుట్టూ కూడా మీద అనేది ఎక్కకుండా మనం కింద అనేది క్లాత్ మీద పడేటట్లు మనం పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇవే కాదండి, మన ఛానల్లో ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది నార్మల్ బ్లౌజెస్ కానీ పైపింగ్ బ్లౌజెస్ కానీ అలాగే అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. కొత్త వారు అయినట్లయితే ఈ విధంగా మనము ఎడ్జ్కి అనేది దారం అనేది కట్టు కాకుండా మనం ఇక్కడికి వెళ్ళి కటింగ్ అనేది చేసుకోవాలి. కచ్చాలనేది ఈ విధంగా నీట్గా మనకు స్కాలప్ బార్డర్ అనేది తిరుగుతుందన్నమాట. ఇట్లా కచ్చీలు అనేది పెట్టుకోవడం వలన ఇక్కడ ఒకసారి మళ్ళీ ఐరన్ అనేది చేసుకొని మనం ఇట్లా తిరిగేసుకోవాలి. ఈ విధంగా తిరిగేసుకోవాలండి. హ్యాండ్తోనే నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఫోల్డింగ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది మనకు హ్యాండ్తోనే ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఐరన్ అనేది చేసుకోవాలి కంపల్సరీ. ఈ విధంగా ఫినిషింగ్ అనేది చూడండి ఇలా వస్తుందన్నమాట. మనం ఇప్పుడు అవుట్లైన్ అంతా పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా అటాచ్ చేసుకుని సైడ్ పీస్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అదంతా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ మనకు ఒరిజినల్ లైనింగ్ అనేది మనకు లైనింగే కాబట్టి మనం ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో సైడ్ పీస్ అంతా ఇలా కటింగ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డాట్ అనేది 3.5కి మనం డాట్ అనేది పొడవు వేసుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పులో తీసుకుని మనం 3.5 వరకు మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. డాట్ బ్యాక్ డాట్ అన్నమాట. ఈ విధంగా ఇంకొక పీస్ కూడా మనము ఇటు సైడ్ ఉన్న పీసు సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనకి పీస్ అనేది బ్యాక్ సైడ్ చిన్న ముక్క అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇదివరకు ఏదైతే ఇటు సైడ్ ఉన్న ముక్కని స్టిచ్చింగ్ ఎలా చేసామో క్యాన్వాస్ మీద పడకుండా కింద మాత్రమే పడేటట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం వలన ఫినిషింగ్ చాలా నీట్గా అనేది వస్తుంది. ముఖ్యంగా కొత్త వారు చూస్తున్నట్లయితే నీట్గా అనేది ఫినిషింగ్ నేర్చుకోవాలి. మనం ఎలా నేర్చుకుంటే అలా వస్తుందన్నమాట. ఈ కచ్చాలు అనేవి దారం అనేది కట్టు కాకుండా జాగ్రత్తగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి.
ఈ విధంగా మనం హ్యాండ్తో ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అంతా ఇలా తిప్పేసి మనం ఫినిషింగ్ నీట్గా మనకు లోపల క్యాన్వాస్ అనేది ఉంటుంది కాబట్టి అది మడత అనేది పడకుండా మనకు నీట్గా ఇలా సర్దేసుకోవాలి. ఇలా సర్ది ఇలా ఫినిషింగ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ పార్ట్ కూడా చూడండి, ఐరన్ చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ అనేది వచ్చేసింది. ఈ విధంగా బ్యాక్ సైడ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ పీస్కి పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని ఈ విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సైడ్ పీస్ అంతా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. 14 ఇంచెస్ అనేది మనకు బ్లౌజ్ పొడవు ఏదైతే ఉందో అది కరెక్ట్గా వచ్చే విధంగా చెక్ చేసుకోవాలి. నెక్ పార్ట్ కానీ అదేవిధంగా బ్లౌజ్ పొడవు కానీ నెక్ విడుతు వెడల్పు పొడవు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ మనం చూపిస్తాను అది ఎలా అనేది. ఇప్పుడు ఈ పీస్ అనేది ఉంది కదా, మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. పట్టు క్లాత్ అనేది నేను తీసుకున్నాను. పేపర్ క్యాన్వాస్ అనేది ఇక్కడ మనము ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు అనేది 1 ఇంచు 1.5 ఇంచుకి ఎక్స్ట్రా అనేది తీసుకుని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచు వెడల్పుతో మనం ఇలా తీసుకున్నాను. ఈ విధంగా మనం అనేది పట్టు క్లాత్ అనేది బ్లౌజ్ పీస్లో ఉన్న పట్టు క్లాత్ అనేది మనం తీసుకోవాలి. బ్యాక్ సైడ్ కోసం ఇలా అటు ఇటు అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు వెడల్పు పొడవు అనేది చెక్ చేసుకుని మనము బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకు నెక్ విడత పొడవు అనేది చూసుకొని మనం చెక్ చేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ అనేది శారీ గ్రీన్ కాబట్టి నేను గ్రీన్ థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ శారీలో మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచింగ్ అనేది మనం వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా అన్నమాట బ్యాక్ సైడ్కి. ఇక్కడ లైనింగ్ అనేది సరిపోలేదండి, అందుకని చెప్పేసి నేను ఇదైతే వేస్తున్నాను. బ్యాక్ సైడ్ లోపల సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ పీస్ అనేది. మనకు పట్టు పీస్ అనేది మనకు మెయిన్ కాబట్టి కనబడుతుంది. ఇది అనేది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది. ఇట్లా కాటన్ ఉంటే కాటన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ లైనింగ్ అనేది సరిపోలేదు కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మనం అవుట్లైన్ అంతా కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనకు లెంత్ అనేది లూజ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుని వెడల్పు పొడవు మనము ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అటు ఇటు. ఆది బ్లౌజ్ అనేది మనకు కస్టమర్ అనేది ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాన్ని బట్టి మనము బ్లౌజ్ సైజుని బట్టి ఈ విధంగా మనం చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా బార్డర్ స్కాలప్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్కాలప్ బార్డర్ మీద నెక్ వరకు వేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ ఎడ్జ్కి అనేది మనం రఫ్ అనేది ఇచ్చుకోవాలి. ఇట్లా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఊడి అనేది రాకుండా ఇట్లా మళ్ళీ రివర్స్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ చేసుకోవడం వలన స్టాండర్డ్గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఈ విధంగా రఫ్ అనేది ఎడ్జ్కు మనం చేసుకోవాలి. మళ్ళీ మనం కుట్టే అవకాశం ఉండదు కాబట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ పెట్టేసుకుని మనం ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ అనేది చేసుకుని ఇక్కడ ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇలా ఓవర్లాక్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం పొడవు ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని మనం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంటే 0.25 అంత ఉంచుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా సెంటర్కి ఫోల్డింగ్ అనేది చేసుకుని మనం మళ్ళొకసారి ఈ విధంగా నేను అనేది 14 and 25 వరకు అయితే పెట్టేసి ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మనకు లూజ్ అనేది పొడవు అనేది చెక్ చేసుకుని పైపింగ్ అనేది ఇక్కడ పింక్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ పట్టు బ్లౌజ్ అనేది పింక్లో ఉంది కాబట్టి పింక్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ లోపలికి అనేది మనము ఫోల్డింగ్ హెమ్మింగ్ అయితే చేసుకుంటాం కదా, హెమ్మింగ్ పట్టి అదైనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాటర్న్ బ్లౌజెస్ కాబట్టి పైపింగ్ అనేది ఇస్తే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా 40 సైజ్ బ్లౌజ్ అనేది ఎవరికైనా ఉంటే ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది నీట్ ఫినిషింగ్తో స్కాలప్ బార్డర్తో బ్యాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉందన్నది చెప్పండి కామెంట్ ద్వారా. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రంట్ భాగం వచ్చేసి నార్మల్ కటింగ్ అంటే క్రాస్ కటింగ్కి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్రీన్ థ్రెడ్ పైపింగ్తో డిజైన్ చేశాను. థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ మనకు ఇండివిజువల్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంది. మీకు ఎవరికైనా కొత్త వారు చూస్తున్నట్లయితే విజిట్ చేసి చూడండి. ఈ విధంగా భుజాలు అనేది జాయిన్ చేసుకుని హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకొని సైడ్ అనేది వేసుకోవడమే. ఈ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను ఇక్కడితో ఎండ్ అనేది చేస్తున్నాను. లాస్ట్లో మీకు బ్లౌజ్ అయిన తర్వాత వీడియో అనేది చూపిస్తాను చూడండి. నీట్ ఫినిషింగ్ ఎల్బో హ్యాండ్ థ్రెడ్ పైపింగ్తో బ్లౌజ్ అనేది ఈ విధంగా స్కాలప్ బార్డర్తో ఉంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఉంది కదా మనం అటాచ్ చేసుకుని మొత్తం కూడా లెంతీ అవుతుంది కాబట్టి నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అంతా ఇలా అటాచ్ చేసుకుని హ్యాండ్ కూడా ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్గా నేను వేశాను. బయటికి ఖర్చులు అనేది కనపడకుండా ఇలా అటాచ్ చేసుకుని మనం సైజ్ చేసుకుని హ్యాండ్స్ అటాచ్ చేసి సైడ్ వేసుకోవడమేనండి. ఈ విధంగా మొత్తం కూడా మనం కటింగ్ అనేది లైనింగ్ మెయిన్ కాబట్టి మనకు కొలత ప్రకారము ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుని ఇక్కడ కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేసి మనకు క్రాస్ అనేది వస్తుంది కదా, ఇక్కడ కూడా ఒక కచ్చా అనేది ఈ విధంగా పెట్టేసుకుని మనకు ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ అతుకు అనేది పట్టు బ్లౌజ్లో మనకు చాలా తక్కువ వచ్చేసింది కాబట్టి ఇలా అతుకు అనేది వేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇది వచ్చేసి చంక భాగంలో మనకు కనపడకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ 4 డాట్ బ్లౌజ్, అలాగే ఎల్బో హ్యాండ్స్ 40 సైజ్కి 14 ఇంచెస్ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ విధంగా ఉంది.
మొత్తం. నెక్ వచ్చేసి 10-10.5 ఇంచ్ అనేది వస్తుంది. ఈ విధంగా చాలా బాగుంది కదా. శారీ వచ్చేసి గ్రీన్ అన్నమాట. చూపిస్తాను. రెడ్ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఇట్లా మెరూన్ కలర్ కింద బార్డర్ అనేది వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి ఇలా రెడ్ అనేది వచ్చేసింది. ఈ రెడ్ బ్రొకెట్ బ్లౌజ్లో ఈ విధంగా మనకు స్కాలప్ డిజైన్లో ఇలా చేసుకుంటే ఇలాంటి శారీస్కి చాలా బాగుంటాయి బ్రొకెట్ బ్లౌజ్లో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.